విజయసాయి రెడ్డి గారు అన్నారటండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీకు అంత అభిమానం ఉంటే మీకు ధన్యవాదాలండి. విజయసాయి రెడ్డి గారు ఆయన మీద మీకు అంత నమ్మకం ఉండి ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయగలిగిన నమ్మకం ఉంది, లేదా ఆయన ఇంకా యుక్త వయసులో ఉన్నాడు, ఆయనకి ఇంకా వయసు ఉంది, ఆ ఎన్డీఏలో కూడా మంచి ఉంది, మ్యాటర్ ఉంది ఆయనకి అని మీరు ఆయనకి ఇచ్చిన కాంప్లిమెంట్స్కి ఒక కూటమి కార్యకర్తగా నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్తాను. అయితే మరి ఎప్పుడు జాయిన్ అవుతున్నారు జనసేనలో? అంత నమ్మకం పెట్టుకుని ఆయనకి అవును ఫ్యూచర్ ఉంది, ఆయన లీడ్ చేయగలుగుతాడు, ఇంత నమ్మకం మీకు జగన్ గారి మీద లేదు. ఎందుకంటే జగన్ గారి మీద ఉంటే మీరు ప్రత్యర్థి పార్టీలో ఉన్న నాయకుడిని మీరు పొగడరు, నాకు అర్థమైంది. మీరు అంత పొగడారు కదా, మరి ఎప్పుడు జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీలో? ఎందుకంటే జనసేన పార్టీలో చేరాలి అని మీరు డిసైడ్ అయ్యినట్టు నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిలో మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. మరి మీరు ఎప్పుడు మీరు జాయిన్ అయితేనే మీరు సజ్జల రెడ్డి గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అవసరమైతే జగన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి జనసేన పార్టీలో జాయిన్ చేయండి. ఎందుకంటే అలాంటి నాయకుడు నాయకత్వంలో మీరు పనిచేయడం మంచిదే. అది జరగకుండా లేదు మేము జస్ట్ పొగడ్తలకు మాత్రం అలా పొగుడతాం, తిట్టాల్సి వచ్చినప్పుడేమో ఇలా తిడతాం. సాక్షాత్తు వైసీపీ మంత్రి గారు కోడిగుడ్డు అమర్నాథ్ గారు 2 రోజులుగా జ్వరం వచ్చేసింది, ఇది వెబ్ సిరీస్ కాదు, మీరు పడుకోవాలి, అది ఇదేనేమో అప్పుడు మాట్లాడతారు నీచంగా కించపరుస్తూ. ఇప్పుడుకి వచ్చేటప్పటికి అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నారండి, మీరే సూపర్ అండి, మీరు సీఎం అయితేనే మేము చూడాలని ఉందని ఇప్పుడు డ్రామా. ఏంటి సరే ఈ డబుల్ గేమ్లు ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని మీరు అభిమానించండి, ఆయన్ని నమ్మండి. మీరు ఇమ్మీడియట్గా వైసీపీకి రాజీనామా చేసి చక్కగా వచ్చి జనసేన పార్టీలో చేరండి. మీరు అలా చేరకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నాం అంటూ మళ్ళీ ఆయన్నే తొక్కేయడానికి, ఆయన్నే అవమానిస్తూ, ఆయన మీద కేసులు పెట్టి ఆయన్నే వైజాగ్లో అరెస్ట్ చేసి, వైజాగ్లో లేకపోతే ఆయన ఆ రోజున హత్యా ప్రయత్నం కూడా అది ఒక ఎస్పీ గారిని పెట్టి అవన్నీ చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే అది డ్రామా మాటలా కనిపిస్తున్నాయి. పైగా మీరు ఇంకో మాట అన్నారు వేసారెడ్డి గారు, ఆయనకి 75 ఏళ్ళు ఉన్నాయని చెప్పి 90 ఏళ్ల వృద్ధుడైన మీరు మాట్లాడడం ఏమన్నా బాగుందండి వేసారెడ్డి గారు? మీరు ఎంపీ అవ్వచ్చు రాజ్యసభకి, మీరు ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ అవ్వచ్చు, ఆయనకన్నా నాకు తెలుసు 10 సంవత్సరాలు పెద్దోడు ఉంటారు కదా. మీరు ఎలా వయసు కోసం మాట్లాడతారు అసలు? చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలా నిలువుగా ఉన్న ఆ బస్సుని అవలేలుగా అలా ఎక్కేశారు, జాకీ చాన్ గారి లాగా జాకీ చాన్లో ఎక్కేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొబ్బరికాయ కొట్టాలంటే 3 వికెట్లు పైకి తెలిసి పెట్టాలి ఆయనకి. మీ సంగతి చెప్పక్కర్లే, మీ సంగతే చెప్పక్కర్లేదు. మీ సంగతి మధుసూదన్ రావు చెప్తాడు. మధుసూదన్ రావు వచ్చి ఓకే మీరు ఇంకా ఉండొచ్చు, మీరే సర్వీస్లో క్రీజ్లో ఉండొచ్చు, ఇంకా బ్యాటింగ్ చేస్తూ ఉండొచ్చు, ఓకే అవన్నీ సెకండరీ అనుకోండి. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు మాత్రం చాలా అభ్యంతరకరం. మీరు పవన్ కళ్యాణ్ గారిని పొగుడతారా, ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ చెప్తారా, లేదా మీకు నచ్చినట్టు ఆ పార్టీలో జాయిన్ అవుతారా, రండి ప్లీజ్ వెల్కమ్, అంతే తప్ప ఆయన ఏదో చూపించి ఆయన పొగుడుతూ ఈయన తిట్టేద్దాం, ఇద్దరి మధ్యలో లేని ఏదైనా క్రియేట్ చేసేద్దాం అని ఈ ఆలోచనలు, ఇలాంటి తప్పుడు ఆలోచనలు, ఈ తప్పుడు ఆలోచనల వల్లే ఈ సాగు తెలివితేటలు, ఈ సాగు తెలివితేటల వల్లే సంక్రాంతిపోయారు మీరు, మీకు తెలియట్లేదు. ఆ రోజున పొత్తు పెట్టుకుంటానన్నప్పుడు నానా రకాలు మాట్లాడారు అదే పవన్ కళ్యాణ్ గారిని, ప్యాకేజ్ స్టార్లని, లాస్ట్ స్టార్లని, ఈ స్టార్లని, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన భార్యల గురించి మాట్లాడటం, ఇవన్నీ అప్పుడే మర్చిపోయారు అనుకుంటారా ప్రజలు? అది మీకు చిప్పు దొబ్బిందా లేకపోతే జనాలందరికీ చిప్పు దొబ్బింది అనుకుంటారా మీరు? మర్యాద నిలబెట్టుకోండి, వయసు వచ్చింది కదా, వయసు వచ్చింది ఏమండి. దయచేసి ఇలాంటి పరిమాల స్ట్రాటజీలు వేయకండి, చిన్నపిల్లలు కూడా నమ్మరు. లేదా అది నేను చెప్పింది నిజమే రాజేష్, నేను త్రికరణ శుద్ధిగా నేను చెప్పాను అంతఃకరణ శుద్ధిగా అంటారా? మరి మీరు రేపే జాయిన్ అవ్వాలి జనసేన పార్టీలో, అప్పుడు నమ్ముతారు, ప్రజలందరూ నమ్ముతారు. ఓకే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద, నిబద్ధత మీద వేసారెడ్డి గారికి చాలా ఉంది కాబట్టి ఆయన నుంచి పార్టీలో చేరడం ప్రజలు నమ్ముతారు. మీరు అది చేయకపోతే కనుక 2 in 1 అయిపోతారు. అంటే 2 in 1 అంటే ఆ 2 in 1 కాదండి, మీరు మరి అపార్థం చేసుకోకండి. అంటే ప్రజలకి మిమ్మల్ని నమ్మరు అని, అంటే అటు ఇటు ఆడుతున్న అప్పబావ గేమ్స్ ఆడుతున్న వాళ్ళ కనిపిస్తారు. అయ్యా ఈ వయసులో మీకు అది కరెక్ట్ కాదు. పైగా ఎప్పుడో 1940లో ఉన్న స్ట్రాటజీలు ఇప్పుడు వాడకంటారు. ఏంటిది? ఈ రోజున లోకేష్ గారు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్తో టైప్ పెట్టుకుని ఏమీ లేకపోయినా సరే పథకాలకి కంప్యూటర్ సెలెక్ట్ చేస్తారు జనాల్ని. ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం మనం. మీరు ఇంక ఎప్పుడు ఉన్నారంటే సైకిల్కి డైనమో పెట్టి ఆ డైనమోని ముందు హీట్ ఎక్కించి తర్వాత సైకిల్ తొక్కెళ్తారు చూడండి, ఆ టైంలో స్ట్రాటజీలు ఇప్పుడు వాడుతున్నారు మీరు. కాకినాడ పోటీ విషయంలో పాత్ర ఉందని దాని గురించి మాట్లాడదాం, అది పెద్ద మ్యాటర్. అది ఈరోజు మెయిన్ ఎడిషన్లో వచ్చింది, మన కూడా వచ్చింది, గన్ పెట్టి మొత్తం పోర్టు రాయించుకోవటం వెనకతల ఈయన బినామీ సంస్థలు ఉండటం, ఎంత మొత్తం ఒక కాకినాడే కాదండి, మొత్తం ఉత్తరాంధ్రాన్ని మొత్తం వేసారెడ్డి గారు మొత్తం చుట్టబెట్టి సంగలేసుకున్నాడు మొత్తం. అవన్నీ ఆల్రెడీ అప్పుడు చెప్పాడు కదండి, ఎవరో ఒక దేవాదాయ శాఖ ఎంప్లాయీ ఒక ఆవిడ వాళ్ళ భర్త ఆయన వచ్చి 8,000 ఎకరాలు మనోడు రాయించేసుకున్నాడు ఏంటి, ఆ కథాకమం అంతా బయటపెట్టారు కదా, మదన్మోహన్ అని పేరు. ఈయన చేసిన లీలలో చాలా మ్యాటర్ ఉంది అది.
అయితే ఇలాంటి ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ఆయన వయసు అయిపోయిందండి. మరి వయసు అయిపోయిందంటే మరి ఆయన కూడా ఈయనలాంటి అసలు ఎత్తే అప్పుడు యంగా ఒప్పుకుంటాడేమో. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ రెడ్డి గారు చేసినట్టు పులిహోర కార్యక్రమాలు చేయాలన్నమాట అండి. ఆయన ఏజ్లో ఉన్నానని చెప్పి ప్రూవ్ చేసుకున్నాక. ఇక్కడ ఏమవుతుందంటే అండి, కాలం ఎలా మారిపోయిందంటే నేరస్తులు, దొంగలు, దగాకోరులు వచ్చి నిజాయితీ పరులకి ర్యాంకింగ్ ఇస్తున్నారు, నిజాయితీ పరులకి వేల కాంటాక్ట్ ఇస్తున్నారు. అంత దౌర్భాగ్యం అయిపోయిందండి ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్. మీకు ఒక న్యూస్ చూపిస్తానండి. అసలు కూటమి ప్రభుత్వం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పరిపాలన ఎలా ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. ఈ 6 నెలల్లో ఎంత ప్రశాంతంగా ఉంది నిజంగా. మాకే ఎలా కనిపిస్తుంది అంటే అండి, అప్పటి వరకు బార్డర్లో యుద్ధం చేసి గాయాల పాలై ఆ యుద్ధం గెలిచి చక్కగా ఇంటికి వచ్చి సెలవులో హ్యాపీగా రెస్ట్ తీసుకున్నట్టు ఉందండి మాకైతే. కేసులు లేవు, బూతులు లేవు, ఎవరిని పడితే వాళ్ళ మార్పింగ్ ఫోటోలు లేవు, ఎవరిని పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు లేవు, పోలీసులు హింసించడాలు లేవు, సిఐడీలు లేరు, ఎవ్వరు లేరు. మొత్తం రాష్ట్రం అంతా ఎంతో ప్రశాంతంగా ఉందండి. దీనికి బదులు అభివృద్ధి పరిగెడుతుంది. రాష్ట్రంలో అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ అనుకుంటూ అభివృద్ధి పక్కన పరుగులు తెస్తుంది. నిజంగా అలాంటి చీకటి రోజులు చూసిన ఈ కళ్ళు ఇలాంటి ప్రభుత్వాన్ని చూడడం నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. అయితే ఈరోజు పేపర్లో మీరు చూడొచ్చు, దళిత విద్యార్థులకు కార్పొరేట్ గురుకులాలు, ఐఐటి వైద్య విద్యా ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ, 7 చోట్ల ఐఐటి నీట్ అకాడమీల ఏర్పాటుకు చర్యలు. దళిత విద్యార్థులు ఇవి చేసుకోలేరు. అంటే కార్పొరేట్ స్థాయిలో దేనికంటే ఐఐటికి కానీ లేకపోతే నీట్కి కానీ దీనికి కోచింగ్లు పెట్టించుకోలేరు. కానీ రోజుకు 30 రూపాయలు అయితే సంపాదించుకోగలరు. రోజుకు 30 రూపాయలు ఎలాగైనా సంపాదిస్తారు. కానీ ఇంతంత పెద్ద పెద్దవి మాత్రం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు 30, వాళ్ళు చేసుకోగలిగింది 30 ఇచ్చేవారు. కానీ ఇలాంటి అన్నింటినీ కూడా నాశనం చేసి కొలాబ్ చేసి పారేసాడు ఆయన. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది దళితుల జీవితాలకి ఒక గొప్ప మెట్టు అని చెప్పొచ్చండి. ఇంజనీర్, డాక్టర్ అవ్వాలనే పేదింటి దళిత బిడ్డల కళలు సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సాంఘిక సంక్షేమ గురుకులాలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేలా అడుగులు వేస్తుంది. ఐఐటి వైద్య విద్య, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎస్సీ విద్యార్థులు ప్రవేశాలు పొందడమే లక్ష్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఐఐటి నీట్ కోచింగ్ అకాడమీలని ఏడాది నుంచే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతీయ స్థాయి ప్రవేశాల్లో ఎక్కువ మంది సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు అర్హత సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే నైపుణ్యం గల అధ్యాపకులను ఎంపిక చేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అధ్యాపకులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంతకం పెట్టేవారు. సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్ఈ సిలబస్, ఇంకోటి ఏదో టోఫిల్ సిలబస్, సంతకాలు పెడితే మరి అక్కడ ఆ పాఠాలు చెప్పడానికి టీచర్ లేరు. ఇంగ్లీష్ మీడియం అనేవాడు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్పే టీచర్లకి వాళ్ళకేమో ట్రైనింగ్ లేదు. అంటే ఎంత ఘోరంగా ఉండేదంటే అండి, ఎప్పుడు చెప్పేవాడిని కదా, అప్పట్లో చెప్పేవాడిని నేను. ఓ నక్క పిలిచిందట కొంగని ఇంటికి, ఇన్వైట్ చేసి ఆ కొంగని ఎలాగన్నా అవమానపరచాలని పాయసం తయారు చేయించి ఇలా ప్లెయిన్గా ఉండే ప్లేట్లో పెట్టి ఆ దాంట్లో పోసిందట. కొంగకి ఈ మూతి పెద్దది ఉంటుంది, తినలేదు. చూడటానికి పాయసం పెట్టినట్టు ఉంటుంది కానీ అది తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కూడా అంతే. ఇంగ్లీష్ మీడియం మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అనేవాడు, అక్కడేమో చూస్తే టీచర్లు ఉండేవారు కాదు. టోఫెల్ అనేవాడు, ఇంకోటి అనేవాడు. చెప్పుకోవడానికి చాలా బాగుంటాయండి. కానీ అక్కడికి వెళ్ళి మనం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తెలుస్తుంది. అవన్నీ ప్రజలు పరిశీలించారు కాబట్టి ఆయన ఈ రోజున 11 సీట్లు పరిమితం అయ్యాడు, వేరే విషయం అనుకోండి. కానీ అధ్యాపకులను కూడా ఎంపిక చేశారటండి. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చేసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 7 చోట్ల ఏర్పాటు, ఉచిత శిక్షణ, 8 ఏళ్లలో ఐఐటి నీట్ 1614 మంది విద్యార్థులు అర్హత సాధించారటండి. 8 సంవత్సరాల్లో 1120 మంది విద్యార్థుల ఎంపికకు అవకాశం. ఎవరైతే దళితుల్లో బాగా చదువుకునే పిల్లలు ఉన్నారో, మీ ఇంటి దగ్గర కోచింగ్ పెట్టించుకోలేము, ఐఐటికి కానీ నీట్కి కానీ కోచింగ్ పెట్టించే స్థాయి ఆ స్తోమత మా ఇంట్లో లేదు అని ఎవరైతే భావిస్తున్నారో, బాగా చదివే మెరిట్ పిల్లలు, మీకు ఇది సువర్ణ అవకాశం. నారా చంద్రబాబు నాయుడు గారు మీ జీవితాల్ని ఒక్కసారి ఐఐటి కొట్టారనుకో, ఒక్కసారి ఎంబీబీఎస్ సీట్ కొట్టారనుకో, ఇక మీరు మీ తర్వాత తరాలు కూడా వేరే రేంజ్లో ఉంటుంది.